దివ్యాత్మస్వరూపులారు. మనిషికి ఉన్న విశేషమైనటువంటిది జ్ఞానం ఒక్కటే అనేది అందరికీ రూఢీగా తెలిసిన విషయమే. మిగిలినటువంటి 84 లక్షల జీవరాశులతో పోలిస్తే ఒక్క వివేకంలో మాత్రమే మనిషి అతిథుడై ఉన్నాడు. అయితే ఆ వివేకం విజ్ఞానంగా మారాలి అంటే తన జీవనాన్ని ఎలా గడపాలి అనే ప్రాథమికమైనటువంటి జీవన సత్యాలని గ్రహించవలసిన అవసరం. ఎవరి దగ్గర నుంచి గ్రహించాలి? భూమండలం మీద ఉన్న సమస్త మానవులని అధ్యయనం చేయాలి అంటే అది ఒక జీవితంలో సాధ్యమయ్యే అవకాశం లేదు. అంత దీర్ఘ జీవనం కూడా అవకాశం లేదు. కానీ గురువు ఉపదేశం ద్వారా, ఒక సాంప్రదాయిక విద్యా విధానం ద్వారా విజ్ఞానం మూర్తిభవించినటువంటి సత్స్వరూపులైనటువంటి వాళ్ళని ఆశ్రయించడం ద్వారా గురుకృప విశేషం చేత సత్శాస్త్ర శ్రవణం చేత సద్గురు కృప చేత ఈ విజ్ఞానాన్ని సాధించవచ్చు. అయితే ఆశ్రయించేటటువంటి శిష్యులు గురువు గారికి ఏం చేయగలుగుతారు? ఏం చేస్తే గురుకృప లభిస్తుంది? ఎందుకనంటే ఎంత శాస్త్రం చదివినా సరే, ఒక 100 పుస్తకాలను మనం కంపైల్ చేసి ఓ పుస్తకంగా వేసినా సరే, అవన్నీ చివర ఒక వాక్యంతో ముగిసిపోతాయి. యథార్థము అనుభవేక వేద్యము, యథార్థము గురుకృప చేత తెలియవలేదు. ఇలాగా వేదాంతంలో అన్ని స్థితులు, అన్ని సాధనలు ఎన్ని మాట్లాడుకున్నా అక్కడికి వచ్చి ఆగిపోతుంది. అంటే మనం ఏం చేస్తే, ఎలా జీవిస్తే ఈ గురుకృపని సాధించగలుగుతాం. గురుకృప లేకుండా విజ్ఞానాన్ని సాధించడం అసాధ్యం. అది స్వీయ ప్రయత్నం ద్వారా సాధించబడేటటువంటి అంశం కాదు. అందుకే పరంపరానుగతమైనటువంటి ఉపాసనా విధే బోధించబడుతుంది, అధ్యయనం చేయబడుతుంది. నిన్న కూడా మనం 4 స్థితుల గురించి మాట్లాడాం. గురువు గారు, వారి గురువు గారు సద్గురువు గారు, వారి గురువు గారు పరమ గురువు గారు, వారి గురువు గారు పరమేష్ఠి గురువు. అంటే ఎవరి సాంప్రదాయానుసారం వాళ్ళు ఈ 4 తరాల గురువులని స్మరిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, ఆశ్రయిస్తూ ఉంటారు. శిష్యుడు గురువుని ఎలా ఆశ్రయించాలి అసలు? ఎందుకంటే ఆ ఆశ్రయించటంలోనే అసలు రహస్యం అంతా ఇమిడి ఉంది. తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు తల్లిని ఎలా ఆశ్రయించి ఉన్నాడు అంటే, మనం మొదటి ఆశ్రయం ఎక్కడ మొదలైంది?
అంతే కదండి. తల్లి గర్భంలో తల్లిని ఆశ్రయించి ఉన్నాం. ఆ ఆశ్రయం మనం జన్మించిన తర్వాత తల్లిని ఆశ్రయించే విధానం ఈ రెండింటిలో ఏమైనా మార్పు ఉందే? ఒకటేనా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఆశ్రయించిన జీవన విధానానికి, బయటకు వచ్చిన తర్వాత తల్లిని ఆశ్రయించడానికి మధ్య ఏమైనా భేదం ఉందా? ఏమిటి? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఆశ్రయించాము? బయటకు వచ్చినాక సహజంగా ఆశ్రయించడం లేదా? ఏకకాలంలో తల్లితో కలిసి ఉన్నాడు, కలవకుండా కూడా ఉన్నాడు. బయటకు వచ్చేసినాక మానసికంగా కలిసే ప్రయత్నం చేస్తున్నాడు, భౌతికంగా కలవకుండా. మరి జన్మనిచ్చినటువంటి తల్లిని ఆశ్రయించడానికే ఇన్ని రకాల సమస్యలు ఉంటే మరి సద్గురువుని మనం ఎలా ఆశ్రయించాలి? ఆ ఆశ్రయంలోనే జ్ఞానం ఇమిడి ఉంది. ఆ ఆశ్రయ ఫలితమే గురుకృప. అందుకని పారంపర్యానుగతంగా చెప్పేటప్పుడు ప్రతి చోట చతుర్విధ శుశ్రూషలకి ప్రాధాన్యత ఇవ్వబడింది. అంగ, స్థాన, భావ, ఆత్మ శుశ్రూష. ఈ 4 శుశ్రూషా విధానాల ద్వారానే గురువుని ఆశ్రయించడానికి వీలు. ఈ 4 సమగ్రంగా మనకు తెలియకపోయినట్లయితే గురువుని ఆశ్రయించాము అని అనుకోవడం కేవలం ఒక భౌతికమైనటువంటి ప్రక్రియగా మిగిలింది. మరి గురు కృప అంటే భౌతికంగా నిరూపించడానికి వీలు కానటువంటిది. తల్లికి బిడ్డ ఎడల ప్రేమ ఉంటుందా, కరుణ ఉంటుందా, దయ ఉంటుందా, సాన్నిహిత్యం ఉంటుందా? వీటిలో ఏముంటాయి? ఈ 4గిట్లో ఏముంటాయి? మీరందరికీ అందరు ఆల్మోస్ట్ ఆల్ తల్లులే కనబడుతున్నారు, ఒకళ్ళిద్దరు తప్ప. తల్లికి బిడ్డ ఎడల ప్రేమ ఉంటుందా, కరుణ ఉంటుందా, దయ ఉంటుందా, సాన్నిహిత్యం ఉంటుందా? 4 ఉంటాయా? నిజానికి దయ, కరుణ, సాన్నిహిత్యం అనేవి ప్రేమలో అంతర్భాగం. కానీ సందర్భానుసారంగా ఒక అంశాన్ని మాత్రమే మీరు వ్యక్తీకరించినప్పుడు ఆ పరిమితమైనటువంటి స్థితిలో అవి దయ, కరుణ, సాన్నిహిత్యంగా పిలువబడుతుంది. కాబట్టి తల్లి బిడ్డల ఎడల ప్రేమనే కలిగి ఉంది అన్నదాంతో ముగిసిపోతుంది. కానీ ఆ ప్రేమ యొక్క అభివ్యక్తీకరణలోకి వచ్చేటప్పటికి ఏమైంది? దయ, కరుణ, సాన్నిహిత్యం ఇతరత్ర ఆ సమానార్థకమైనటువంటి పదాలని మనం వినియోగించవలసి వచ్చింది. మరి గురువుని ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు వీటిలో దేనితో మనం ఆశ్రయించాలి, లేదా గురువు గారు మన ఎడల ఎలా ప్రతిస్పందించాలి? ఆయన కూడా ప్రేమతోనే స్పందించాలా, దయతో స్పందించాలా, కరుణతో స్పందించాలా, సాన్నిహిత్యంతో స్పందించాలా? కృప అంటే ఏమిటి? అనుగ్రహం అంటే అదే నేను అడుగుతాను, మనకు అర్థమయ్యే భాషలో ఏమిటి? గురు అనుగ్రహం అని, గురు కృప అని మేము శాస్త్రంలో ఉంటుంది. అది మనం ఎలా తెలుసుకోగలుగుతాం? మనం ఎలా తెలుసుకుంటామనే దాన్ని బట్టేగా మనకి నిర్ణయం కలిగేది. అంతేనండి. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
అంధుడికి తెలుస్తుందా? చూపు ద్వారా తెలియదు, స్పర్శ ద్వారా తెలుసుకుంటాడు. అర్థమైందండి? కానీ మనం సాక్షాత్తు సూర్య దర్శనం ద్వారా తెలుసుకోగలుగుతాం. ఎందుకని? చూడగలిగే శక్తి ఉంది కాబట్టి. మరి గురువుని గుర్తించాలి కదా. అసలు మొట్టమొదట ఆశ్రయించాలంటే ఏం చేయాలి? గుర్తించాలి. అంతేనా కదా? తల్లిని మనం ఎలా ఆశ్రయించాం? తల్లిని ఆశ్రయిస్తేనేగా ఆవిడ స్థానం ఇచ్చింది గర్భంలో. అంతేనా కాదు? నువ్వు ఆశ్రయించావా, ఆవిడ నిన్ను ఆహ్వానించిందా? తల్లి జీవులను ఆహ్వానించడం లేదా? అంటే తల్లి గర్భాన్ని ఎంపిక చేసుకోవడం అనేది నీ చేతిలో ఉందా, లేకపోతే ఆ తల్లిదండ్రుల చేతిలో ఉందా? ఎందుకనంటే జనన మరణాలు పరస్పరం ఒకదాని మీద ఆధారపడదు. ఆ ఆశ్రయ లక్షణంలోనే అది ఇమిడి ఉంది. తల్లిదండ్రులకు ఏ సంస్కార బలం ఉందో ఆ సంస్కార బలానికి వారి ద్వారా జన్మించేటటువంటి శిశువులకి అనుకూలతలు కానీ వ్యతిరేకతలు కానీ ఉంటున్నాయా లేదా? అంతేగా ఉండేది. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు ఎటువంటి శిశువులకు జన్మ ఇవ్వాలనుకుంటారు? అనుకూలమైన శిశువులకే జన్మ ఇవ్వాలనుకుంటారు. అంతేనా కదా? తమ తెలివితేటలను అనుసరించి, తాము అనుకున్న వాటిని అనుసరించి పిల్లల్ని అలా పెంచి వాళ్ళని పెద్దవాళ్ళని చేసి తమ ప్రతిబింబాలుగా పెంచేసి వాళ్ళలో తమను చూసుకోవడం కోసమని, ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసమనే పిల్లల్ని కట్టున్నారు. ఇది తల్లిదండ్రులు ఉండే భావన. మరి వచ్చేటటువంటి పిల్లలు ఎలా వస్తున్నారు? ఇవన్నీ సరిపోతున్నాయా? సరిపోవట్లేదా? సరిపోవట్లేదుగా. ఒకసారి ఆలోచించుకోండి, కళ్ళు మూసుకుని ఆలోచించుకోండి. మీ పిల్లలు మీ ఆశయాన్ని నెరవేర్చేటట్టుగా, మీ ప్రతిబింబాలుగా, మీ జ్ఞాన వారసత్వానికి అధికారులుగా అలా ఉండే అవకాశం ఆ పిల్లల్లో ఉందా? అన్నీ ఎలా ఉన్నాయండి ఇప్పుడు? అంటే ఆశ్రయంలోనే ఎక్కడో 50-50గా ఉంది. శాంతం వ్యతిరేకము కాదు, శాంతం అనుకూలం కూడా కాదు. ఈ శాంతం ఒక పక్కగా లేకుండా అసలు సృష్టిలా ఎందుకు నిర్మాణం చేయబడింది? మనకొక్కడికే కాదుగా. ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలిసినటువంటి ఏ మనుషులైనా చూడండి, అందరూ ఆయా అనుకూల సంస్కారం కానీ వ్యతిరేక సంస్కారం కానీ ఒకే విషయంలో ఇప్పుడు అనుకూలంగా ఉంటాడు, కాసేపు అయితే వ్యతిరేకం అవుతున్నాడు. ఎలా అంటే మరి మనం ఇన్ని లక్షణాలతో, ఇన్ని వ్యతిరేకతలతో, ఇంత అనేకత్వంతో ఉన్నటువంటి వాళ్ళం గురువుని ఎలా గుర్తించగలుగుతాం? గురువుని ఎలా ఆశ్రయిస్తాం? మన జననంలోనే ఇంత కాంప్లెక్సిటీ ఉంది, అవునా కదా? మరి జనన మరణ రహస్యాన్ని భేదించడానికే గురువు అవసరం. జనన మరణాలనే స్థితిని దాటడానికే గురువు అవసరం. పునరావృత్తి రహితమైనటువంటి స్థితిని పొందడానికే గురువు అవసరం. మరి ఆ దృష్టికోణంలో మనం అధ్యయనం చేసామా గురువు గారిని? అంటే గురువుని ఎవరు అధ్యయనం చేయాలి? అసలు శిష్యులే అధ్యయనం చేయాలి. ఆశ్రయించినటువంటి శిష్యుడికి గురువులో ఏ లక్షణాలు కనపడాలి? ఇప్పుడు ఈయనను ఆశ్రయించడం ద్వారా
నాకు 3 ప్రయోజనాలు కలగాలి. జనన మరణ రహస్యం భేదించబడాలి. జననం మీద మరణం ఆధారపడి ఉందా, మరణం మీద జననం ఆధారపడి ఉందా? అసలు నాకు ఈ ఆశ్రయం ఎలా కలుగుతుంది? రెండవ ప్రయోజనం ఏంటి? అసలు పునరావృత్తి రహితమైనటువంటి స్థితి అంటూ ఒకటి ఉందే. ఆ ఉన్నదానికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలని ప్రతిబింబించేటటువంటి వాడుగా ఆయన ఉన్నారా? శాస్త్రం ఏమో శబ్ద ప్రమాణంగా చెబుతారు, గురువు ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్నారు. కాబట్టి శాస్త్రాన్ని చదివి విశ్వసించడం, అక్కడ నీకు దర్శించగలిగేటటువంటి సమర్థత ఏర్పడదు. అదే ఆయా లక్షణాలు మూర్తీభవించినటువంటి సత్పురుషుడైన గురువు నీకు ఎప్పుడైతే లభిస్తాడో ప్రత్యక్ష ప్రమాణంగా గురువుని ఆశ్రయించడానికి వీలైంది. ఆ ఆశ్రయించడం ఎట్లా ఆశ్రయించాలయా అంటే అంగ స్థాన భావ ఆత్మ శుశ్రూషలతో ఆశ్రయించాలి. అంటే ఏమిటండి? అంగ శుశ్రూష ఎలా చేయాలి అంటే ప్రతి దాంట్లో ఇందాక చెప్పినట్లుగా వాచ్యార్థము లక్ష్యార్థము ఎప్పుడూ ఉంటాయి. మామూలుగా వాచ్యార్థంగా మాట్లాడుకుంటే గురువు గారికి వారి వారి దైనందిన జీవన కార్యక్రమాలలో, వైదిక కార్యక్రమాలలో, జ్ఞాన సంబంధమైన కార్యక్రమాలలో, బోధా సంబంధమైన కార్యక్రమాలలో, జ్ఞానాభిలాషని పూర్తి చేయడానికి కావలసినటువంటి పనులలో భౌతికమైనటువంటి అవసరాలను సమకూర్చటం. అంటే పూర్వకాలంలో అందరూ కూడా మహర్షులు యజ్ఞాలు యాగాలు చేస్తుండేవాళ్ళు, ఆయా సమితులను వగేరాలు చేయడం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రశ్నలు ఆవిడిపోయింది, ఆన్సర్ రాలేదు. అంటే అంగ శుశ్రూష ఇప్పుడు సాధ్యమవుతుందా అంటే శాస్త్రంలో మీరు చదివితే ఇదే ఉంటుంది అంగ శుశ్రూష అంటే. మరి మీరు ఆశ్రయించిన గురువులు ఎవరైనా సరే అలా యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి, మీరు సమిధలు చేకూర్చవలసినటువంటి పరిస్థితులు, అలాంటి అంగ శుశ్రూషకి సరిపడా వీలుందా? మరి ఎలా చేద్దాం? ఒకటి మిగిలిపోయింది ప్రశ్న, ఆన్సర్ చేద్దాం. తొందరపాటు ఏమవుతుంది? మిమ్మల్ని ఆలోచింపజేయడమే నా ఉద్దేశం. ఆలోచించకుండా, బుద్ధి పదునెక్కకుండా ఏది సాధించలేదండి. ఊరక చదువుకుంటూ పోయాం, ప్రయోజనం లేదు. ప్రవాహ సదృశ్యంగా అందరూ పెడుతున్నారు, మనం కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళాం, కాళ్ళ మీద పడాలి, పడ్డాం, విభూతి పెట్టించుకోవాలి, పెట్టించుకున్నాం, ఆయన కళ్ళకు చూడమన్నారు, చూసాం, ముసుగు కప్పారు, కప్పించుకున్నాం, చెవిలో మంత్రం చెప్పారు, చెప్పించుకున్నాం. ఇదంతా భౌతికం. కేవలం ఈ భౌతిక ఆశ్రయమే అంటే మీరు కూడా మీ తల్లిని ఆశ్రయించింది భౌతిక ఆశ్రయమే అయి ఉండాలి. అప్పుడు మీకు మాత్రం దేవోభవ అయ్యే అవకాశం లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఆచార్య దేవోభవ అయ్యే అవకాశం లేదు. అంటే దివ్యత్వ లక్షణాలని కనుక మనం గుర్తించలేకపోయినట్లయితే అక్కడ తల్లి కానీ ఇక్కడ ఆచార్యుడు కానీ నీకేం ప్రయోజనం లేదు. ఆ దివ్యత్వ లక్షణాలను నీలో కలిగింపజేసేవి ఏవైతే ఉన్నాయో, అవి చూపెట్టేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఈ చతుర్విధ శుశ్రూషలు అని చెప్పారు. ఈ 4 శుశ్రూషలని ఎవరైతే సమగ్రంగా సరి అయిన రీతిలో లక్ష్య శుద్ధితో ఆచరిస్తారో వాళ్ళకి దివ్యత్వం సిద్ధిస్తుంది. ఈ 4 శుశ్రూషలకి ప్రయోజనం ఏమిటయ్యా అంటే ఆశ్రయించినటువంటి వాడు, ఈ శుశ్రూషలు చేసినటువంటి వాడికి దివ్యత్వం సిద్ధిస్తుంది. ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి గురువుని అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూషలు అనే 4 శుశ్రూషలని త్రికరణ శుద్ధితో, ఇందాక చెప్పిన వాళ్ళు ఆ త్రికరణ శుద్ధి విషయం చెప్పారు. త్రికరణ శుద్ధిగా ఆశ్రయించాలి. మనం ఇప్పుడు ఆశ్రయించేప్పుడు త్రికరణ శుద్ధితో ఆశ్రయిస్తున్నామా అంటే అర్థం ఏమిటి? మనస, వాచ, కర్మణ. ఏమిటి ఈ 3? ఈ 3 మీ గురువు గారికి ఏమైనా ప్రయోజనం ఉందా? మీ మనసు వల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉందే?
మీ వాక్ వల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉందే? మీ కర్మానుభవం వల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనం? మరి ఈ మూడిటితోనే ఆశ్రయించమంటున్నాగా, వేరే మార్గం లేదుగా. నీ దగ్గర ఏమున్నాయి? ఈ మూడే ఉన్నాయి. ఈ మూడిటితోనే ఆ 4 శుశ్రూషలు చేయాలి, వేరే మార్గం లేదు. మనసు, వాక్కు, కర్మ, ఈ మూడింటి ద్వారానే ఆ 4 శుశ్రూషల్ని చేసి తీరాలి. ఇక్కడెక్కడా కూడా శరీరం అన్న శబ్దం ఉందా? మనసు, వాక్కు, కర్మ అంటే అర్థం ఏమిటయా? స్థాన శుశ్రూషలో చూస్తే శాస్త్రంలో ఏమని చెప్తోంది? ఏదో గురువు గారు కూర్చునే కుర్చీ బాగు చేయి, ఆయన పడుకునే పడక బాగు చేయి, లేకపోతే ఆయన గృహాన్ని బాగు చేసుకోవడంలో, ఆయన యొక్క పూజా గదిని శుభ్రపరచడంలో వాచ్యార్థంగా చెప్పినప్పుడు ఈ రకమైనటువంటి అర్థాన్ని చెప్తాం. మరి అలాంటి పనులు మనం ఎంతమంది చేస్తాం? అది అయ్యే పనేనా? ఆయనకి ఏమన్నా పోనీ ఒక 20 అంతస్తులు భవంతి ఇంతమంది తొడవాలంటే 20 అంతస్తులు భవంతి ఉండాలి, లేదు. మరి ఇలాంటి భౌతిక అర్థంతో చెప్పారా స్థాన శుశ్రూష అంటే? మరి ఎలా చేయాలి? ఈ స్థాన శుశ్రూషను దేంతో చేయాలి? ఇందాకే చెప్పారు, మనసు, వాక్కు, కర్మతోటే చేయాలి. ఎట్లా చేయాలి? మూడింటిని ఉపయోగించాలి, తప్పదు. ఒకటే ఉపయోగిస్తే ఏది పూర్తి కాదు. ఇక మూడవది అయినటువంటి భావ శుశ్రూష. భావ శుశ్రూష అంటే శాస్త్రంలో ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నారు? గురువు గారు ఒక మంత్రోపదేశం చేశారు కదా, ఆ మంత్రార్థం ఎవరు? మంత్రార్థం వతనిరు. ఆ మంత్రార్థం ఎవరండి? మంత్రార్థం వతనిరు. అంటే గురువు ఆ మంత్రం బోధించిన తర్వాత, ఆ మంత్రం యొక్క వాచ్యార్థ లక్ష్యార్థాలను నీకు తెలియజేసిన తర్వాత, ఆ మంత్రాన్ని నువ్వు ఉపాసించేటప్పుడు నీకు ఒక ఆలంబన కావాలి. ఆలంబన లేకుండా బుద్ధి నిలబడదు. దానికి ఎవరు దేన్ని స్వీకరించాలంటే ఇప్పుడు గురువు గారి రూపాన్ని స్వీకరించాలి. ఎందుకని? మంత్రార్థం వతని రూపు. ఈ మంత్రార్థం వతని రూపు అంటంలో ఒక రహస్యం ఇమిడి ఉంది. గురువు ఏ మంత్రమైనా నీకు బోధించేటప్పుడు ఆ మంత్రాన్ని సిద్ధించుకున్నవాడే అతను సాధనలో ఉన్నటువంటి, అతను సాధనగా చేస్తున్న మంత్రాలని మీకు బోధించరు. ఏ మంత్రం అయితే సిద్ధింపజేసుకున్నారో ఆ మంత్రాన్ని మీకు ఉపదేశ మంత్రంగా ఇస్తారు. సిద్ధించినప్పుడు ఆ మంత్రానికి, ఆ గురువు గారికి అభేదం ఉంది. కాబట్టి బుద్ధితో మీకు ఆలంబన అవసరమైనప్పుడు ఏం చేయాలట? ఆ భావాన్ని మంత్రార్థం వతని రూపు కాబట్టి గురువు గారి రూపాన్ని భావ రూపంలో పట్టుకోవాలి. అలా పట్టుకుని చేసేటైతే అది భావ శుశ్రూష అవుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఇక 4వది ఆత్మ శుశ్రూష. ఆత్మస్థితిలో ఉన్నది ఏకం కదా, అనేకం లేదు కదా. మరి శుశ్రూష ఎలా చేస్తావు? చెయ్యాలంటే ఇద్దరు ఉండాలా వద్దా? చేయించుకునేవాడు, చేసేవాడు. మరి ఆత్మ శుశ్రూష అన్నప్పుడు ఆత్మస్థితిలో గురువు శిష్యుడు ఇద్దరు ఉన్నారా? లేరన్నా. లేరంటే మరి ఆత్మ శుశ్రూషను ఎందుకు శాస్త్రం చెప్పింది? అంటే శాస్త్రవాక్యం అసత్యం కాదు, గురువాక్యం అసత్యం కాదు. ఆ రెండూ కూడా సూచిస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శాస్త్రం కానీ గురువు కానీ అనేక వాక్యాలు చెబుతూ ఉంటారు. ఆ వాక్యాలలో సాధన వాక్యాలు ఉంటాయి,
సూచన వాక్యాలు. అంటే అది భౌతికంగా చూస్తే, మామూలుగా చూస్తేనేమో అది అసాధ్యంలా కనబడుతుంది. కానీ అసలు ఉత్తమమైనటువంటి శుశ్రూష అంటూ ఏదైనా ఒకటి ఉందంటే అది ఆత్మ శుశ్రూషే అయి ఉన్నది. అంటే 4 శుశ్రూషలలో తప్పనిసరిగా చేయవలసిందయ్యా ఏదయ్యా? ఆత్మ శుశ్రూషే చేసి తీరాలి. అంటే అంగస్థాన భావ శుశ్రూషలు నువ్వు చేసినా చేయకపోయినా నీకు గనక అర్హత గనక ఉన్నట్లయితే, చేయగల సమర్థత గనక ఉన్నట్లయితే నీవు ఆత్మ శుశ్రూషను ఆచరించాలి. యథార్థానికి గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని యథాతథంగా నీకు అందించగలిగేటటువంటి శుశ్రూష అంటూ ఏదైనా ఒకటి ఉందంటే అది ఆత్మ శుశ్రూషే అయి ఉన్నది. కాబట్టి ఈ 4 శుశ్రూషలని శిష్యుడు ఏ స్థాయిలో ఉండి చేస్తున్నాడో గమనిస్తాడు గురువు. గురు శిష్య సాంప్రదాయం అంటే ఎంతో లోతైన వ్యవహారం. మామూలుగా మన సంసారమే చాలా పెద్ద లోతైంది, అదే అగాధమైంది, దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఇలా ఏవో మాట్లాడుతూ ఉంటారు. కానీ అనేక జన్మార్జితమైనటువంటి పుణ్యఫలాన్ని లెక్క గడితే తప్ప, అనేక జన్మార్జితమైనటువంటి సంస్కార అనుబంధాన్ని లెక్క కడితే తప్ప గురు శిష్య సంబంధాన్ని నిర్వచించడం చాలా కష్టం. 7 అడుగులు నడిచేసి 7 జన్మలుగా నిన్ను ఆశ్రయించేశాననేటువంటి భావనతో వైవాహిక క్రతువు నిర్వహించబడుతుంది. 7 కాదు, ఎన్నో జన్మల నుంచి, లెక్క కట్టడానికి వీలు లేనన్ని జన్మల నుంచి నువ్వు నన్ను ఆశ్రయించి ఉన్నావని గీతాచార్యుడు అర్జునుడితో అంటున్నాడు. మరి ఇప్పుడు దానికేం చెప్తాం? కాబట్టి అనేక జన్మార్జితమైనటువంటి సంచిత రాశిని పోగొట్టుకోవాలి అంటే గురుకృప మించి వేరే మార్గం లేదు. మనకి జన్మ ఎక్కడి నుంచి కలుగుతుంది? ఇప్పుడు కర్మ వల్లనే జన్మ కలుగుతుంది. ఆ కర్మ ప్రభావం వల్లనే మన మనసు వాక్కు పనిచేస్తుంది. సద్గురువుని ఆశ్రయించాను త్రికరణ శుద్ధిగా అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిప్పుడు వాళ్ళ యొక్క కర్మ ప్రేరణని సద్గురు వాక్యానికి అనుసంధానం చేసి, గురువాక్యం మేరకే నేను కర్మ ప్రేరణని స్వీకరిస్తాను అనే నియమాన్ని పెట్టుకోవాలి. ఏది తోస్తే అది చేయడం కాదు. నాకు ఇది తోచిందండి, బాగానే ఉంది కదండి, చేయడానికి అనువుగానే ఉంది కదండి, నాకు లాభమే కదండి. గురువాక్యాన్ని అనుసరించి ఆ కర్మ ప్రేరణని విచారణ చేయాలి. గురువు ఎక్కడుంటాడు? అసలు భగవంతుడు అంతటా ఎలా ఉన్నాడో గురువు కూడా సర్వవ్యాపక ధర్మాన్ని కలిగి ఉన్నాడు, ఆ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. మరి సర్వవ్యాపకమైన దాన్ని అన్వేషించాలా? ఎక్కడ వెతుకుదాం? గురువుని అన్వేషించాలని అంటున్నారా లేదండి? నీకు తగిన గురువుని అన్వేషించాలి. ఎందుకని? గురువు నిర్ణయం చేయాలి అంటే ఎవరు చేయాలి? నేను గురువుని, నేను పాఠశాల పెట్టాను, మీరు అందరూ వచ్చి చేరిపోండి అని ఎవరు చెప్పరు. చెప్తారు అలాగా? చెప్పరు. ఈ గురువు గారు నాకు పనికి వస్తాడో నువ్వే నిర్ణయం చేసుకోవాలి. పనికి వస్తాడో రాడో నువ్వే తెలుసుకోవాలి. పనికి వచ్చినంత కాలం ఆశ్రయిస్తావు, నీకు పనికి రాకపోతే వదిలేస్తావు. నువ్వు పట్టుకోవడం వల్ల, నువ్వు ఆశ్రయించడం వల్ల గురువు గారికి ఏ రకమైనటువంటి ప్రయోజనం సిద్ధించలే. నువ్వు వదిలేయడం వల్ల కూడా గురువు గారికి ఏ రకమైనటువంటి లోటు రాలేదు. అర్థమైందా? మరి నీవు గురువుని ఎలా పట్టుకోగలుగుతావు? ఏదైనా నిర్ణయం ఉందా? ఎలా మనం గురువు నిర్ణయం చేయాలి? భగవాన్ రమణులు అందరికీ సులభగ్రాహ్యమైనటువంటి సూత్రాన్ని అందించారు. నీ ప్రయత్నం లేకుండా, ఏ సాధనతో పని లేకుండా, ఏ స్థానంలో అయితే
నీ మనసు ఆగిపోతుంది, చలనరహితమవుతుంది. ఆ స్థానమే గురుస్థానము అని నిర్ణయం చేస్తావు. నువ్వేం చేసే పని లేదు, ఏ సాధనలు చేయక్కర్లే. ఆ ప్రభావం చేత, ఆ స్థితి ప్రభావం చేత, ఆ స్థాన ప్రభావం చేత నీ మనసు తనకు తా కట్టుబడింది. అదే నీ గురుస్థానం. ఇలా ఎవరైతే గురువుని అన్వేషిస్తున్నారో వాళ్ళు ఈ 4 శుశ్రూషలు చేసే విధానాన్ని ఉత్తమమైనటువంటి విధానంగా స్వీకరించారు. వాళ్ళు సత్శిష్యులు. ఆ సత్శిష్యులు అంగ శుశ్రూషను ఎలా చేస్తారు? గురువు అంటే జ్ఞానస్వరూపుడు కదా, గురువుకి జ్ఞానానికి అభిన్నత కదా, వేరుగా లేదు. నీలో జ్ఞానం ఎక్కడుంది? నీ హృదయ స్థానంలో. కాబట్టి గురువు కానీ, ఈశ్వరుడు కానీ, భగవంతుడు కానీ నువ్వు ఏ పేరైనా పెట్టుకో, వాళ్ళు ఎక్కడుండే అవకాశం ఉంది? అంతేగా. హృదయేషోర్జున తిష్టతి, కదలకుండా అందరి హృదయాలలో నేనున్నాను. కాబట్టి అంగ శుశ్రూష చేయాలి అంటే ఎక్కడున్నాడో తెలియాలా వద్దా? తెలియకుండా ఎట్లా చేస్తారు అసలు? కాబట్టి నీ హృదయ స్థానాన్ని నువ్వు కరెక్ట్గా పట్టుకోవాలి, గుర్తించాలి. గుర్తించామండి, అక్కడ ఇప్పుడు ఎవరిని ప్రతిష్ఠించాలి? ఆల్రెడీ తిష్టతి ఉన్నాడుగా, గురువు గారు ఉన్నారుగా అక్కడ జ్ఞానస్వరూపుడుగా. మరి ఇప్పుడు ఆయనకి అంగ శుశ్రూష ఎలా చేస్తావు? నీ దగ్గర ఏమున్నాయి? మనసు, వాక్కు, కర్మ. ఈ మూడిటితోటే చేయాలి. ఈ మూడిటితోటి అంగ శుశ్రూష చేయడం అంటే నీ శరీరాన్ని ఇప్పటి వరకు ఎలా వాడుతూ వచ్చావు? భోగ్య వస్తువు వైపు, భోగ దృష్టితో ప్రపంచం వైపుకి తిప్పి వాడావు. ఇప్పుడు నీ హృదయ స్థానంలో ఉన్నటువంటి గురువుని గుర్తించిన తర్వాత ఇదే శరీరాన్ని యోగ దృష్టితోనే వినియోగిస్తానని నియమం పెట్టుకోవాలి. అంటే యోగం అంటే ఏమిటి? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి కలియుట, లేదు సమత్వ స్థితిని పొందుట. ఇప్పుడు హృదయ స్థానంలో ఉన్న గురువును ఆశ్రయిస్తే నీకు కలిగే జ్ఞానం వల్ల నీకు వచ్చే మొదటి ప్రయోజనం ఏమిటి? ఈ యోగ శక్తి కలుగు. అర్థమైనా? ఏ సాధనైనా చేయడానికి కావలసినటువంటి సమర్థత నీ హృదయ స్థానంలో ఉన్నటువంటి గురువుని పట్టుకునే ప్రయత్నంలో సాధ్యము. అన్ని సాధనలు అక్కడికే దారితీస్తుంది. కాబట్టి అతనికి శరీరాన్ని వినియోగించడంలో ఎప్పటికప్పుడు విషయ భోగ దృష్టి పోయి యోగ దృష్టి అలవాటు. అది ఎలా సాధ్యమంటే ఈ అంగ శుశ్రూష. ఆ నియమాన్ని పెట్టుకున్నాడు. ఇక నేనిక శరీరాన్ని విషయ భోగ దృష్టితో, విషయాసక్తమైనటువంటి దృష్టితో ఇంద్రియాలను వినియోగించను. ఈ నియమాన్ని స్వీకరించు. ఇలా నియమాన్ని స్వీకరించి శరీరాన్ని ఎప్పుడైతే వినియోగించడం మొదలుపెట్టావో నీవు ఆ అంగ శుశ్రూషణ చేసినవాడో. రెండవది ఏమిటి? స్థాన శుశ్రూష. సదా నీవు హృదయ స్థానంలోనే నిలబడి నీ మనసుని, నీ వాక్కుని, నీ కర్మని వినియోగించటం గనక నేర్చుకున్నట్లయితే అప్పుడు నువ్వు స్థాన శుశ్రూషణ చేసినవాడు. ఎప్పుడు నువ్వు ఎక్కడి నుంచి బయటికి రాకూడదు? హృదయ స్థానంలో ఎవరున్నారు? గురువు గారి హృదయంలో నువ్వున్నావా? నీ హృదయంలో గురువు గారిని పెట్టావా? అంటే ఎలా ఈ మెలికను ఎలా విప్పుదాం? ఇది కూడా ఉంటుంది శాస్త్రవాక్యంలో. అంటే గురువు యొక్క హృదయాన్ని ఎరిగి ప్రవర్తించుట. నాకు తెలియదు అదంతా. నువ్వు స్థూలం అనుకుంటావా, సూక్ష్మం అనుకుంటావా? అంటే నీవు నీ హృదయ స్థానంలో ఉంటే తప్ప గురువు హృదయాన్ని
ఎరగలేదు, తెలుసుకోలేదు. గురువు ఎప్పుడు నీ గురించి ఏమనుకుంటుంటాడు? ఆయనకి వేరే పని లేదా? నీ గురించి అనుకోవడం తప్ప. వాస్తవానికి నిజ గురువులు, పరమ గురువులు, పరమేష్ఠి గురువులు వాళ్ళందరూ కూడా, అంటే మైత్రేయ మహర్షి, జ్వాలాకూల్ మహర్షి, ఇలాంటి మహర్షులు ఎంతోమంది ఉన్నారు. అశరీరులై భారతావని యందు సంచరించేటటువంటి మహర్షులు అనేక మంది. వీళ్ళందరి దైవీ ప్రణాళిక, దివ్య ప్రణాళిక. గురువు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఆయనకున్నది ఒకటే ప్రణాళిక, దైవీ ప్రణాళిక. ఆ దైవీ ప్రణాళిక అనుసారమే ఆయన యొక్క జీవనం. వాళ్ళే గురువు. ఆ దివ్య ప్రణాళికలో మనం అందరం భాగమే. కాబట్టి గురువు హృదయంలో మనందరికీ స్థానం ఉందా లేదా? ఎప్పుడుంది? ఆయన దైవీ ప్రణాళికను అనుసరించి జీవిస్తున్నాడు కదా. ఆయన అనుసరించిన మనం ఆ దైవీ ప్రణాళికని అనుసరించి ఆయన ఎలా జీవిస్తున్నాడో ఆయన జీవనాన్ని చూసి గ్రహించాలి. అర్థమైందండి? కాబట్టి మహనీయులైనటువంటి గురువులు కూర్చోబెట్టి ఏం బోధించరు. మమ్మల్ని చూసి నేర్చుకోవాయా అన్నారు. మమ్మల్ని చూసి నేర్చుకోవాయా అంటే అక్కడేం బోధించడానికి వీలు కాదు. నీవు ఆయనని బాగా గమనించి గుర్తించి ఆయన దివ్యమైన లక్షణాలతో దైవీ ప్రణాళికతో ఎలా జీవిస్తున్నాడో గుర్తించి మాత్రమే నీవు అనుసరించగలుగుతావు. అంటే ఇప్పుడు నీలో కూడా ఏ లక్షణాలు ఉండాలి అంటే నీ హృదయం దివ్యత్వంతో నింపడం ఆరంభించాలి. రామకృష్ణులు ఏమంటారంటే విషయరసంతో నిండినటువంటి జీవనాన్ని దివ్యత్వంతో నింపాలి. అలా నింపకపోయినట్లయితే నీవు ఎప్పటికీ దైవాన్ని తెలుసుకోలేవు. కాబట్టి మనసుని, వాక్కుని, కర్మని ఇప్పుడు ఏ ప్రణాళికను అనుసరించి వినియోగించాలి? దైవీ ప్రణాళికకు అనుసంధానం చేయడం నేర్చుకో. ఇది గురువును అనుసరించి తెలుసుకోవాల్సిన అంశం. ఇది గురువును అనుసరించి చేయవలసినటువంటి స్థాన శుశ్రూష. ఆయన జీవనాన్ని అధ్యయనం చేయాలి. ఆయన జీవనం తెలిసిన పుస్తకమే అయి ఉండాలి. రహస్యాలు లేనటువంటి జీవనమై ఉండాలి. దైవీ ప్రణాళికను వ్యక్తం చేసేటటువంటి దివ్య జీవనమై ఉండాలి. అటువంటి దివ్య జీవనాన్ని నీవు అధ్యయనం చేయాలి. వారిని అనుసరించి అధ్యయనం చేయాలి. తద్వారా నీలో ఆ దివ్య లక్షణాల యొక్క బీజాలు పడతాయి. ఆ స్ఫురణ కలుగుతుంది. ఈ పరిస్థితిలో ఆయన ఉండి ఉన్నట్లయితే ఎలా ప్రతిస్పందించేవారు, ఈ సమస్యని ఎలా పరిష్కరించేవారు అనే స్ఫురణ కలగగానే నీలో ఆ దైవీ లక్షణాలు మేల్కొంటాయి. నీ హృదయ స్థానంలో నిలబడి ఉండి గురువు హృదయాన్ని ఎరిగేటటువంటి, గురువు హృదయంలో ఏముంది? దైవ ప్రణాళిక. దివ్య ప్రణాళికను తెలుసుకోవాలంటే వేరే మార్గం లేదు. గురువు హృదయాన్ని నువ్వు అనుసరించాలి. ఆ దైవ ప్రణాళికను అనుసరించాలి. దివ్యత్వానికి సంబంధించినటువంటి బాధ్యతను స్వీకరించాలి. మనం అందరం ఇప్పుడు ఏ బాధ్యతను స్వీకరించాం? శారీరకమైనటువంటి, కర్మానుగతమైనటువంటి, జనన మరణ సంబంధమైనటువంటి, పునరావృత్తి సహితమైనటువంటి సంసార చక్ర భ్రమణానికి సంబంధించి ఇంకా రకరకాలు అనేకంగా చెప్పవచ్చు. ఇలాంటి బాధ్యతలన్నీ మనం స్వీకరించి చేస్తున్నామా లేదా? కానీ అనంతంగా ఉన్నటువంటి సృష్టి చక్రాన్ని నడుపుతున్నటువంటి ప్రణాళిక ఏమిటి? దైవీ ప్రణాళిక. అటువంటి దైవీ ప్రణాళికని కదా మనం అసలు ఆశ్రయించవచ్చు. మనకి భగవంతుడు మనోవాక్కర్మలను ఎందుకు ఇచ్చాడు? మనోవాక్కాయములని కిందకి దిగవద్దు, మనోవాక్కర్మలని పైకి చూడాలి. మనసు, వాక్కు, కర్మని దైవీ ప్రణాళికకు అనుసంధానం చేయడమే స్థాన శుశ్రూష. ఇక భావ శుశ్రూష అంటే ఎప్పుడైతే నువ్వు దైవీ ప్రణాళికకు అనుసంధానపడి నీ జీవనాన్ని జీవిస్తూ ఉన్నావో
నీ లోపల ఏ లక్షణాలు అభ్యాసం అవుతున్నాయి? దైవీ లక్షణాలన్నీ కూడా. అంటే దైవాసుర సంపద విభాగ యోగంలో దైవీ లక్షణాల గురించి స్పష్టంగా చెప్తారు. ఆ దైవీ లక్షణాలతోనే నీ జీవనం జరుగుతుంది. నీవు సదా ఆ దైవీ లక్షణాలనే ప్రకటిస్తూ ఉన్నావు. నీ జీవన లక్ష్యాన్ని స్పష్టమైనటువంటి మార్గదర్శకత్వంతో, స్పష్టమైనటువంటి ప్రణాళికతో, స్పష్టమైనటువంటి సాధనతో, స్పష్టమైన ఆశ్రయంతో నడుపు. ఈ నడిపేటప్పుడు గురువు హృదయాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలిగావో, భౌతికంగా గురువు గారి దగ్గరికి వెళ్ళేటటువంటి అవసరాన్ని కోల్పోయి తలచినంత మాత్రమే గురు సత్తాన్ని స్ఫూర్తిగా గ్రహించగలిగేటటువంటి శక్తి కలిగింది. అంటే మనలో స్ఫూర్తి ఇంకొద్దిగా పై స్థాయికి వెళ్ళి చూస్తే ఆదేశం. గురువు గారి ఆదేశం నీకు తెలుసు. నిన్ను మార్చడానికి, నిన్ను కడతేర్చడానికి అన్ని శక్తులని వడ్డగలిగేటటువంటి సమర్థత కలిగిన వాడు గురువు. గురుపాదుకాస్తవాన్ని మీరు గమనించినట్లయితే సర్వదేవతలు అతని పాదమును ఆశ్రయించి ఉండుననే అర్థం మీకు అక్కడ గోచరిస్తుంది. తనకున్నటువంటి అనంతమైనటువంటి దైవీ శక్తులని శిష్యుని యొక్క ఉద్ధరణ కొరకు వాడేటటువంటి వారెవరో వారు గురువు. అలా గురువు గారి యొక్క దైవీ సంపన్నని, ఆయనలో నుండి దైవీ సంపదని ఆశ్రయించి నీలో ఉన్నటువంటి అనేక జన్మార్జితమైనటువంటి వాసనా బలాన్ని, సంస్కార బలాన్ని, గుణబలాన్ని, ఇతరత్రా రకరకాలైనటువంటి తమోగుణ సాధనలు, రాజసిక సాధనలు, సాత్విక సాధనలు గత జన్మలలో చేయడం ద్వారా బలపడిపోయినటువంటి మాంత్రికులు, యాంత్రికులు, తంత్రగాళ్ళు, భక్తులు చాలా మంది ఉంటారు మన లోపల. ఒక పరిధి దాటిన తర్వాత మాత్రమే వాళ్ళందరూ కనబడతారు. సూక్ష్మ శరీర పరిధిలో ఉన్నటువంటి సమస్తము కూడా గురువులో ఉన్నటువంటి దైవీ సంపద యొక్క సహాయం వలనే నువ్వు అధిగమించాలి. నీ సూక్ష్మ శరీరాన్ని నీవు అధిగమించాలి, దాన్ని రద్దు చేసుకోలేదు. సూక్ష్మ శరీరాన్ని రద్దు చేసుకోవడానికి కావలసినటువంటి సహాయం గురువు యొక్క ప్రత్యక్ష సహాయం ద్వారా సాధ్యం. అది ఆయన యొక్క దైవీ శక్తిని వినియోగించడం ద్వారా నిన్ను సమర్థవంతుడిని చేస్తాడు. నీ తరఫున ఆయన పోరాడతాడు. కాబట్టి గురుకృప అంటే ఆయన యొక్క అనంతంగా ఉన్నటువంటి దైవీ శక్తిని, ఆ దైవీ సంపత్తిని వినియోగించుకోగలిగేటటువంటి భావ శుశ్రూషని చేయాలి. ఇందాక మీరు అందరూ చెప్పేటప్పుడు ఆర్తి అని ఒకటి వాడారు. ఈ ఆర్తియే ఈ భావ శుశ్రూష. గురువుని కదిలించి, ఆయనలో ఉన్నటువంటి సంకల్ప శక్తిని కదిలించి, ఆయనలో ఉన్నటువంటి దైవీ శక్తిని వినియోగించడానికి ప్రేరేపించగలిగేటటువంటి సమర్థత ఆ ఆర్తిలో. ఈ ఆర్తి అనే లక్షణాన్నే కనుక శిష్యుడు కలిగి లేకపోతే ఎప్పటికీ సూక్ష్మ శరీరాన్ని దాటలేదు. ఈ ఆర్తి అనే ఆశ్రయమే భావ శుశ్రూష. ఇక నాలుగవదైనటువంటి ఆత్మ శుశ్రూష. ఈ ఆత్మ శుశ్రూష జ్ఞానంతో కూడుకున్నాం. అంటే గురువు గారితో నీకు జ్ఞానపరమైనటువంటి రుణానుబంధం ఉండి తీరాలి. ఇంతకు ముందు వరకు 3 శుశ్రూషలు చెప్పినప్పుడు వాటిలో ఎక్కడా జ్ఞానపరమైన రుణానుబంధం గురించి మనం మాట్లాడాలి. గురువు గారికి జ్ఞానపరమైన రుణం ఒకటే ఉంటుంది, కర్మ సంబంధమైనటువంటి రుణాలు లేవు. మరి జ్ఞాన సంబంధమైనటువంటి రుణాన్ని తీర్చడానికి ఎవరు ఉపయోగపడతారయ్యా? ఈ ఆత్మ శుశ్రూష చేసేటటువంటి సత్శిష్యులే ఆ జ్ఞానపరమైనటువంటి రుణాన్ని తీర్చుకోవడానికి ఉపయోగపడతారు. సదా అంటే 3 అవస్థలలోనూ
అంటే తురీయానుభవంతో. ఆత్మ శుశ్రూష చేయాలంటే మనం ఏ స్థితిలో ఉండాలి? తురీయానుభవంలో ఉండాలి, ఆత్మానుభవంలో ఉండాలి. ఆ తురీయానుభవ స్థితిలో గురువుని అశరీర పద్ధతిగా ఆశ్రయించాం. దేని కొరకు? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణమని నిన్న కూడా ఒకడెవరు అన్నారు. ఈ జ్ఞానాగ్నిని పొందాలి అంటే ఈ ఆత్మ శుశ్రూష పనికొస్తుంది. జ్ఞానాగ్ని లభించాలంటే ఆత్మ శుశ్రూషని మించినటువంటి ఆశ్రయం లేదు. ఈ జ్ఞానాగ్ని అనే అనుభవంలో, ఆ స్థితిలో నీ సంచిత కర్మరాశి దగ్ధమవుతుంది. సంచిత కర్మరాశి ఉన్నంత వరకు సమిష్టి కారణమైన మహాకారణ స్థితి ఎప్పటికీ ఉంటుంది. మహాకారణ స్థితి ఉన్నంత వరకు వ్యష్టి కారణ స్థితి ఎప్పుడు ఉంటుంది. వ్యష్టి కారణ స్థితి ఉన్నంత వరకు సూక్ష్మ శరీరం మరలా మరలా పుడుతూనే ఉంటుంది. సూక్ష్మ శరీరం మరలా పుడుతూ ఉన్నంత వరకు జనన మరణాలు తప్పవు. మరి నీ లక్ష్యమైనటువంటి జనన మరణాలని దాటాలి, జనన మరణ రాహిత్య స్థితిని పొందాలి, పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత స్థితిని పొందాలి అనే ప్రయోజనాన్ని సాధించాలి అంటే ఆత్మ శుశ్రూషయే ఉత్తమమైనటువంటి శుశ్రూష. అంటే ఆత్మానుభవం పొందినటువంటి సాధకులు, సత్శిష్యులు జ్ఞానాగ్ని గురువు గారి ద్వారా అందుకున్న వాళ్ళే. అది గురుకృప అంటే. ఆ జ్ఞానాగ్ని అనేటటువంటి స్థితిని నీ చేత అనుభవింపజేసినప్పుడు ఆ జ్ఞానాగ్నిలో సంచిత కర్మరాశి మహాకారణ స్థితి దగ్ధమైపోవటాన్ని మనం గమనిస్తాం. మహాకారణ స్థితి యొక్క లేమిని గమనించగలరు. ఏ మహదహంకారం చేతైతే, ఏ కూటస్థుడి చేతైతే బ్రహ్మాండ పిండాండములు వర్తిస్తున్నాయో ఆ కూటస్థుడి యొక్క లేమి స్థితిని తెలుసుకోవడానికి పనికొచ్చేది ఈ ఆత్మ శుశ్రూష. అంతటి మహత్తర ప్రయోజనాన్ని కలిగి ఉన్నటువంటి శుశ్రూష ఆత్మ శుశ్రూష. కాబట్టి మోక్షము అన్న పదాన్ని తేలికగా తీసుకోవడం, అది ఏదో రెప్పపాటులో, ఒక గంటలోనో, ఒక పద్యంతోటో, ఒక పాటతోటో వచ్చేసే అంశాలు కావు. ఆ జీవన పర్యంతము ఒకసారి దైవీ ప్రణాళికకు కట్టుబడితే నీ స్వేచ్ఛని నీవు బానిస వలె కోల్పోయావు. అర్థమైందండి? ఈ శుశ్రూషలకు ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళు ఎవరికి బానిసలాట? ఇప్పుడు దైవీ ప్రణాళికకి బానిసలు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకి లేదు, వ్యక్తులుగా వాళ్ళు లేరు. వాళ్ళ జీవనం అంతా కూడా దైవీ ప్రణాళికను నడిపేటటువంటి మహీపీఠంలో ఉన్నటువంటి మహర్షుల ఆదేశానుసారం, మహర్షుల యొక్క కృపారసం చేత నడుపుతారు. వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి జీవనానికి ఏం చేస్తారండి? వాళ్ళకే ఆలోచన ఉండదు, వాళ్ళకే ప్రణాళిక ఉండదు, వాళ్ళకే ప్రయత్నం ఉండదు. వాటంతట అవే కొనకూడదు. కొనకూడకపోయినా ఆయనకి ఏ రకమైనటువంటి చలనము లేదు. అలా దివ్యత్వానికి బానిసగా జీవించేటటువంటి లక్షణాన్ని మనం ఈ చతుర్విధ శుశ్రూషల ద్వారా పొందాలి. అప్పుడు నీవు ఆ దైవీ స్థితికి అభిన్నంగా ఉంటావు. నీకు దైవానికి భేదం లేదు. అప్పుడు మాత్రమే నువ్వు ఆ జనన మరణ రాహిత్య స్థితిని గురించి ఆశ్రయించడానికి వీలు. కాబట్టి చతుర్విధ శుశ్రూషలను అత్యుత్తమంగా సత్శిష్యులుగా సద్గురువుకి ఎప్పుడైతే మీరు చేస్తారో, ఆ సద్గురు కృపని మీరు పొందగలుగుతారో అప్పుడు మోక్షం అనే జన్మరాహిత్యం సత్యం. అటువంటి స్థితిని మీరు అందరూ అందుకోవాలని ఈ 4 మాటలు మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.